హలో అందరికీ నమస్కారం. కొన్నిసార్లు హైదరాబాద్లో ఒక సామెత ఎక్కువ ఉంటుండేది, అంటే ఇప్పుడు నడుస్తుంది ఆ సామెత. డేక్షా టండా చెంచా గరం. అంటే వండే బగాన ఏమో చల్లగా ఉంటుంది, అందులో ఉన్న చెంచా ఏమో చప్పుడు చేస్తూ ఉంటుంది. అలా ఏదో ఉన్నట్టు, అలా ఏదో అవుతున్నట్టు, అందులో పెద్ద వంటకం అవుతున్నట్టు ఆ చెంచా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ చెంచానే ఈ చెంచా. ఈ చెంచా ఎన్నో చెంచాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి చెంచాలు. కానీ ఈ చెంచా ఒకటి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. చెప్తున్నాం ఆ చెంచాకు, చెంచా నీది అది స్థాయి కాదు, ఈసారి కూడా ఎక్కువ కూడా చేస్తే, కథలు పడితే, కథల వ్యవహారం ఎక్కువ అనిపిస్తే చెంచాకు ఇది చాలా హార్డ్ వార్నింగే. ఈ చెంచాకు ఈసారి లాస్ట్ వార్నింగే. నెక్స్ట్ టైం కూడా ఈ చెంచా ఎక్కువ చేస్తే అప్పుడు ఈ చెంచా ఇట్లా అయిపోతుంది. నాటకాలు చేస్తే ఇట్లా అయిపోతుంది చెంచా. ఇగో ఇట్లా ఈ చెంచా ఇట్లా అయిపోతుంది. ఓకే, చెప్తున్నా చెంచాకు. చెంచా కౌశిక్, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పొదుపులో పెట్టుకో నాయనా. మరి ఎన్నో చెంచాలు ఉన్నాయి, మరి ఎన్నో చెంచాలు ఉన్నాయి. ఈ చెంచా ఎందుకు గుర్తుందంటే, ఈ చెంచాని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు పట్టించుకోలేడు. ఎందుకంటే ఈ చెంచా ఎందుకు పనికి రాదు అని. కాబట్టి చెంచా గారు మీ స్థాయి తగ్గట్టు ఉండండి, లేకపోతే ఇది లాస్ట్ వార్నింగ్ అనుకోండి. ఇక ఇది లాస్ట్ వార్నింగ్. ఈ చెంచా కౌశిక్, ఈ చెంచా పనులు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈ చెంచా ఎట్లా వంకరైందో అట్లా వంకరైపోతావు. అప్పుడు అన్నాడు కదా మీ గురువు గారు కేసీఆర్ గారు ఏమన్నారు, సారు కారు 16 అన్నారు. ఇప్పుడు సారు కారు 16 అయ్యారు. సారు కారు 16 అన్నవాళ్ళు సారు కారు 16 అయ్యారే. అది మాట్లాడు. నీ స్థాయి తగ్గట్టు పనిచేయి, నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే దాని తగ్గట్టుకు సమాధానం సిద్ధంగా ఉన్నాం. ఈసారి పగిలిపోద్ది చెప్తున్నాం. ఈసారి పగిలిపోద్ది, ఇంకోసారి విరిగిపోద్ది. కాబట్టి చెంచా కౌశిక్ గారు దాని తగ్గట్టు పనిచేయండి. మీ సారు భజన చేసుకోండి, సారు వాళ్ళ కొడుకు యొక్క భజన పురాణం చదవండి. మాకేం అద్భుతం లేదు. కానీ ముఖ్యమంత్రి గారి గురించి అబద్ధాలు మాట్లాడతాం, ఇంకోటి తింకర్గా మాట్లాడతాం, నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే ఈ చెంచకు అయిన గతే, ఈ చెంచకు అయిన గతే నీకు అవుతుంది నాయన.
మేము తలుచుకుంటే నిన్న పెట్టినా రౌడీలైన ఒక 10 మందిని 20 మందిని నీ ఇంటికాడ కొడుకులందరికీ చెప్పు మరి ఇవాళ ఉండమని పెట్టావు. ఆయన పేమెంట్ బ్యాక్ కొంతమంది పెట్టావు కదా నీ ఇంటికాడ. అరే మొగోను అయితే రా, దమ్ముంటే రా, మా హైదరాబాద్కి వచ్చి 100 రూపాయలు చేస్తావురా, చూస్తాం. నీ దమ్ము ఏందో మేము కూడా చూస్తాం. మేము ఈసారి లక్ష్మణ రేఖ గీస్తే వస్తావా పోతావా? అసలు ఉంటావా హైదరాబాద్లో? ఉంటావా హైదరాబాద్లో? కాబట్టి చెంచా కౌశిక్ గారు చెంచా పనులు చెయ్యండి, కానీ మీ కేసీఆర్ దగ్గరో మీ హరీష్ రావు దగ్గరో మీ కేటీఆర్ దగ్గరో ఇంకెక్కడో చేయండి. కానీ యనుమల రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ పైన చిల్లర మల్లరగా మాట్లాడతామంటే చెంచా విరిగిపోద్ది, పగిలిపోద్ది. దమ్ము ధైర్యం ఉంటే కిరాయి గుండాలను పెట్టుకో, తెచ్చుకో. పక్క రాష్ట్రం తెచ్చుకున్నా కూడా మిమ్మల్ని వదలమండి. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, ఇది లాస్ట్ వార్నింగ్. ఈసారి సినిమా అంతకు మించి ఉంటుంది. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ఈ ట్రైలర్కే మా ఎన్ఎస్యూ నాయకులు వస్తుంటేనే కొంతమంది కిరాయి కుక్కలని కిరాయి బచ్చాగాలని పెట్టుకొని ఇంట్లో గుబులు అని ఉన్న చెంచా కౌశిక్ అది శాంపుల్ మాత్రమే. నాయనా ఎన్ఎస్యూ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారంటే ఇంటి లోపల గుండెలు చేతిలో పెట్టుకొని బిక్కుమని కూర్చున్నటువంటి చెంచా కౌశిక్ అనే ముందు మన స్థాయి ఏంది, మన లెక్క ఏంది, మన పత్రం ఏందని తెలుసుకొని నోరు అదుపులో పెదుపులో పెట్టుకో. ఈ టైలర్ చూసే కింద కారిపోయింది. ఈ టైలర్ చూసే చెంచా కౌశిక్కి కింద కారిపోయింది. ఈసారి అట్లుండదు, అంతకు మించి ఉంటుంది. కాబట్టి చూసి మాట్లాడు. పదాలు చూసి మాట్లాడు. నోరుంది కదా మాట్లాడేస్తాం, పేపర్ ఉంది కదా రాసేస్తాం, టీవీ ఉంది కదా చూపించేస్తాం, మేమేం చెప్పిందో నడుస్తా అనుకుంటే ఈ ట్రైలర్కే నీ కింద పలిగిపోయింది. నెక్స్ట్ సినిమా వస్తుంది, సినిమాలో ఇంటర్వెల్ ఉంటుంది, మరి క్లైమాక్స్ పోతే ఉంటావా నాయనా? కాబట్టి కొంచెం నీ స్థాయి కొంచెమే, కాబట్టి టేక్ కేర్. ఇది లాస్ట్ వార్నింగ్. ఇది హైదరాబాద్లో మేము లక్ష్మణ రేఖ గీసినామంటే ఇంట్లో నుంచి బయటికి రాలేవు, బాత్రూమ్ తలుపు తెలవలేవు. ఖబర్దార్ చెప్తున్నాం.